హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఉగాది సందర్భంగా 3 రకాల రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా. ఉగాది పచ్చడిని ట్రెడిషనల్ వేలో ఎలా చేసుకోవాలి, బొబ్బట్లను సాఫ్ట్గా రావడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతూ చేయాలో చూద్దాము. బియ్యం పప్పు నానబెట్టే పని లేకుండా ప్రీమిక్స్ పౌడర్ తోటి బూరెలు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మన తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. తీపి, చేదు, వగరు, పులుపు, ఉప్పు, కారం ఇలా అన్ని రుచులు కలిపి చేసే ఈ ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడి మన జీవితంలో ఎదురయ్యే మంచి చెడులు, కష్టసుఖాలు, ఎలాంటి అనుభవాన్నైనా సమన్వయంగా స్వీకరించాలని తెలియజేస్తుంది. అందుకనే ఉగాది రోజున మొట్టమొదటిసారిగా ఈ పచ్చడిని స్వీకరిస్తాము. ఉగాది పచ్చడి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా చేస్తారు. అత్తమ్మ స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తున్నా. అమ్మ స్టైల్‌లో ఉగాది పచ్చడి ఎలా చేయాలనేది ప్రీవియస్‌గా వీడియో చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇదేనండి వేప పువ్వు. ఇప్పుడు దీన్నైతే మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా కాడ నుంచి పువ్వును మాత్రమే తీసుకోండి. దీంట్లో మనకి పిందెల్లా ఉంటాయి. అవి మట్టుకు వేయకూడదు. పచ్చడి అనేది చేదు వస్తుంది. ఇలా కాడ నుంచి మొత్తం పువ్వులంతా కూడా సపరేట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో గనక వేప పువ్వు క్లీన్ చేయాలంటే గనక ఈజీగా ఎలా చేయాలనేది ప్రీవియస్‌గా వీడియో చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చూశారు కదా, ఇలా కాడల నుంచి పువ్వునైతే సపరేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పువ్వులో పసరనేది ఉంటుంది. ఇప్పుడు నేను చూపించినట్టుగా చేయండి. 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టుకుని లైట్‌గా మీరు ప్రెస్ చేస్తూ ఉన్నారంటే గనక పువ్వు అనేది ఇలా రేకల్లా సపరేట్ అయిపోతుంది. చేతిలో పసరనేది వచ్చేస్తుంది. ఒక్కసారి జల్లించేసుకున్నారంటే చక్కగా సన్నటి రేకల్లా ఉండేది కిందకు వచ్చేస్తుంది. పసరంతా కూడా ప్లేట్లోకి ఉండిపోతుంది. చూడండి, వేప పువ్వు అయితే క్లీన్ అయిపోయింది కదా. మనకి పసరంతా ఈ ప్లేట్లో ఉండిపోయింది. ఇప్పుడు ఇలా మనకి రెడీ అయిన పువ్వుని మరొకసారి జల్లించుకున్నారు అంటే దీంట్లో ఏమన్నా డస్ట్ అనేది ఉంటే ఈజీగా కిందకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా జల్లించేటప్పటికి మనకి అడుగున మట్టి లాంటిది వచ్చేసింది కదా. ఇలా వేప పువ్వుని ఉగాది ముందు రోజే క్లీన్ చేసుకుంటే పని అనేది సులువవుతుంది. వేప పువ్వు అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పచ్చడి అయితే కలుపుకుందాం. ఈ ఉగాది పచ్చడి కోసం, చేదు కోసం మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న వేప పువ్వుని వేసుకోవాలి. పులుపు కోసం చింతపండుని తీసుకోండి. అది కూడా కొత్త చింతపండు అయి ఉండాలి. అలానే వగరు కోసం మామిడికాయ, పిందులా ఉండే కాయ అయితే వగరు ఎక్కువగా ఉంటుంది. తీపి కోసం బెల్లం అయితే తీసుకోండి. బెల్లం లేనప్పుడు పూర్వం మన పెద్దవాళ్ళైతే చెరికి యూస్ చేసేవారు. రుచి కోసం కొద్దిగా ఉప్పు, కారం కోసం మిరియాల పొడి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇలా నానబెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేశారంటే చింతపండు గుజ్జు తీసుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఈలోగా మిగిలిన ప్రాసెస్ అయితే చూద్దాం. మనం ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్న వేప పువ్వునైతే ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. దీంట్లోని ఇలా స్ట్రైనర్ పెట్టేసి వేప పువ్వు వేసి వాటర్ వేసుకున్నారంటే వేప పువ్వులో ఉన్న డస్ట్ అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వేప పువ్వుని స్ట్రైనర్లో ఒక 10-15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. మనం తీపి కోసం ఇలా బెల్లాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా మనం గ్రేట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లం తురుముని ఒక కప్పులోకి అయితే తీసేసుకోండి. వగరు కోసం మామిడికాయని తీసుకునేటప్పుడు పిందిలా ఉండే కాయని తీసుకుంటే బాగా వగరు ఉంటుంది. అదే మీరు ముదిరిన కాయ తీసుకున్నారు అంటే పులుపు వస్తుందండి, వగరు రాదు. నేనైతే స్కిన్ పీల్ చేయట్లేదు. ఇలా చాక్ తీసుకుని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పచ్చడి తినేటప్పుడు బాగుంటుంది. పెద్ద ముక్కలు కట్ చేయకూడదండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలు మాత్రమే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. పచ్చడి కాస్త రుచిగా ఉంటుందని చెప్పి ఇక్కడ చెరుకు తీసుకుని చెరుకుని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా. చెరుకు అనేది ఆప్షనల్ మాత్రమేనండి. పచ్చళ్ళలో వేయాలనే రూల్ అయితే ఏమీ లేదు. చెరుకును కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు చింతపండు కూడా నానిపోయి ఉంటుంది. ఇలా నానిన చింతపండుని ఒకసారి బాగా స్క్వీజ్ చేసి చిక్కటి చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి. పచ్చడి కలుపుకోవడానికి కొత్త మట్టి కుండ కానీ లేదు అనుకుంటే స్టీల్ గిన్నె కానీ తీసుకుంటారు. నేనైతే ఇక్కడ నార్మల్ దాంట్లోనే చేస్తున్నా. నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇలా కాస్త చిక్కగానే వేసుకోవాలి.
చింతపండు గుజ్జు పల్చగా వేసుకున్నారంటే పచ్చడి అనేది పలచనైపోతుంది. మనం ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ముందుగా చింతపండు గుజ్జులో బెల్లం అనేది ఇలా మిక్స్ చేశారంటే బాగా బెల్లం అనేది కరిగిపోయి పచ్చడి బాగుంటుంది. చూశారు కదా, ఇలా ఒక్కసారి 10 నిమిషాలు కలిపేసి ఉంచేశారంటే చింతపండులో బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది. నేనైతే కాస్త పచ్చడి థిక్నెస్గా ఉంటుంది, రుచిగా ఉంటుందని చెప్పి బనానాని యాడ్ చేస్తున్నా. బనానా కూడా కంప్లీట్గా ఆప్షనలేనండి, కాకపోతే పచ్చడి అనేది కాస్త థిక్నెస్ వస్తుంది. బనానాని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. చూడండి, బనానా వేసేటప్పటికి మనకి పచ్చడి అనేది కాస్త థిక్నెస్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 బై 1 యాడ్ చేద్దాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నా. జస్ట్ రుచి కోసం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. కారం కోసం ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేస్తున్నా. మిరియాల పొడి ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, అలానే మనం ముందుగా పక్కన పెట్టుకున్న మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాం. చెరుకు ముక్కలు వేసుకుంటున్నానండి. చెరుకు వేయడం వల్ల రుచిగా ఉంటుంది. చెరుకు మట్టుకు ఆప్షనలే. కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇవి 2 కూడా ఆప్షనలేనండి. వేపపువ్వు మట్టుకు లాస్ట్లోనే వేసుకోవాలి. ముందే వేసి కలిపేశారంటే పచ్చడి అనేది బాగా చేదు వచ్చేస్తుంది. చూశారు కదా, ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చేసిందా? అయితే జస్ట్ ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసి ఒక్కసారి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. బూరెలు చేసుకోవాలి అంటే దానికి తోపుపిండి తయారు చేసుకోవాలి కదా. ఈ తోపుపిండి తయారు చేయాలంటే బియ్యం నానబెట్టాలి, మినప్పప్పు నానబెట్టాలి, గ్రైండర్కి వేయాలి. అయితే అంత శ్రమ లేకుండా నేను చూపించినట్టుగా ఇలా ప్రీమిక్స్ తయారు చేసుకోండి. తోపుపిండికి 10 నిమిషాల్లో బూరెలు అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పూజలప్పుడు, వ్రతాలప్పుడు ఇలాంటి ప్రీమిక్స్ తయారు చేసుకుంటే పని తొందరగా సులువవుతుంది. బూరెలు కూడా చాలా రుచిగా ఉంటాయి. వంట రాని వాళ్ళు సైతం ఈ కొలతలతో ప్రీమిక్స్ తయారు చేసుకోండి. ఫస్ట్ టైం వేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వేయగలుగుతారు. రెగ్యులర్ బూరెల్లానే పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అనుకోండి. ఒక్కసారి ఈ ప్రీమిక్స్ తయారు చేసి పెట్టుకుంటే, ఫ్రీజర్లో పెట్టుకుంటే 3 మంత్స్ దాకా స్టోరేజ్ ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా, మనకి ఎప్పుడు బూరె తినాలనిపించినా చాలా క్విక్గా వేసేసుకోవచ్చు ఈ ప్రీమిక్స్ ఉంటే. ఇప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో ఈ ప్రీమిక్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియో లెంతీ అని స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ప్రీమిక్స్ తయారు చేసుకోవడానికి ముందుగా మినప్పిండిని అయితే తయారు చేసుకోవాలి. దానికోసం అని చెప్పి 1 కప్పు నిండా మినపగుళ్ళని తీసుకొని అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని నీట్గా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మినపగుళ్ళ పైన మనకి లైట్గా పాలిష్ ఉంటుంది కాబట్టి ఇలా ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ మినపగుళ్ళను ఏదైనా ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకొని ఇలా పల్చగా పర్చేసుకొని ఎండలో ఒక 5 to 6 అవర్స్ పాటు కంప్లీట్గా డ్రై చేసేసుకోండి. ఇది బాగా డ్రై అయితేనే మనకి ప్రీమిక్స్ అనేది స్టోరేజ్ ఉంటుంది. ఒకవేళ మీకు ఎండలో ఇలా ఆరబెట్టే టైం లేదు అనుకుంటే కనుక తడపని గుళ్ళని తీసుకొని ఒక కాటన్ క్లాత్ పైన పెట్టి దాన్ని గట్టిగా రఫ్ చేశారంటే దానిపైన ఉన్న పొట్టు అనేది వచ్చేస్తుంది. చూశారు కదా, ఒక 5 అవర్స్ తర్వాత గుళ్ళు అనేవి చక్కగా డ్రై అయిపోయినాయి. ఎక్కడ కూడా తడి లేదు. ఏ మాత్రం తడి ఉంది అని మీకు కొంచెం డౌట్ ఉన్నా ప్యాన్లో వేసి ఈ గుళ్ళను ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేయడం వల్ల తడి ఏమైనా ఉంటే లాగేస్తుంది. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే మినప్పిండిని అయితే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన మినపగుళ్ళను మన మిక్సీ జార్లో తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. పల్సిస్తూ గ్రైండ్ చేస్తే మినప్పిండి అనేది రెడీ అవుతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేలా అయితే మిల్లికి ఇచ్చేసి మినప్పిండిని అయితే రెడీ చేసుకోండి. చూశారు కదా, మినప్పిండి అయితే రెడీ అయింది. బట్ ఈ మినప్పిండి మనకి మరీ సాఫ్ట్గా ఉండదు కాబట్టి ఒక్కసారి జల్లెల్లో వేసుకుని జల్లించుకుంటే బూరెల పైన తోపు అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా జల్లించుకుంటూ ఉంటే సాఫ్ట్గా ఉండే మినప్పిండి అనేది కిందకైతే వచ్చేస్తుంది. జల్లెల్లో కాస్త రవ్వగా ఉండే మినప్పిండి అయితే ఉండిపోయింది. ఇలా ఉండిపోయిన మినప్పిండిని మరొకసారి మిక్సీ జార్లో అయితే వేసుకోండి. వేసుకున్నాక గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసిన దాన్ని జల్లెల్లో వేసుకొని ఇంకొకసారి జల్లించేసుకుంటే సాఫ్ట్గా ఉండే మినప్పిండి అయితే వస్తుంది.
మనకి ఈ ప్రీమిక్స్ చేసుకోవడానికి ఓన్లీ ఇలా మినప్పిండి తయారు చేసుకోవడానికి కాస్త టైం పడుతుందండి. కాస్త ఓపికగా కనుక ఈ మినప్పిండిని తయారు చేసుకుంటే ఈ ప్రీమిక్స్ అనేది 3 months దాకా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, మినప్పిండి అయితే రెడీ అయిపోయింది కదా. 1 కప్పు దాకా మినపగుళ్ళని అయితే తీసుకుంటున్నాను కదా. ఏ కప్తో అయితే మినపగుళ్ళు తీసుకుంటారో అదే కప్ తోటి రైస్ ఫ్లోర్ అనేది ఒక 1.5 కప్ తీసుకోండి. ఈ రైస్ ఫ్లోర్ అనేది కాస్త బరుగ్గా ఉంటే బూరెల పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. 1.5 కప్ తీసుకుంటున్నాను అదే కప్ తోటి. మీరు కావాలి అనుకుంటే ఇప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కలుపుకుంటే అప్పుడు యాడ్ చేద్దామని సాల్ట్ని అయితే వేసుకోవట్లేదు. ఇలా 2 పిండిలు కూడా బాగా కలిసేలాగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాలన్నా కలుపుకోండి. 2 బాగా కలిసిపోయినాయి కదా, పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మనకి నిల్వ ఉంటుంది, లేదంటే వాసన వస్తుంది. ఇలా కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే చక్కగా 3 months దాకా స్టోరేజ్ ఉంటుంది. మీకు ఎప్పుడు బూరెలు చేసుకోవాలనుకుంటే అప్పుడు చక్కగా ఈ ప్రీమిక్స్ వేసి జస్ట్ వాటర్ యాడ్ చేసుకుంటే బూరెలు అనేవి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బూరెల పైన లోపల స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం అని చెప్పి 1 కప్పు దాకా తెల్ల బలిజీరా అంటారు కదా, అది తీసుకుంటున్నాను. ప్యాన్ పెట్టి దాంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని 1/4 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలానే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కొబ్బరి కాస్త దోరగా వేగేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, జీడిపప్పు మనకి కాస్త కలర్ చేంజ్ అవుతుంది, కొబ్బరి కూడా చేంజ్ అవుతుంది కదా. ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త వేగిన తర్వాత అదే నేతిలోకి ముందుగానే పక్కన పెట్టుకున్న బలిజీ రవ్వ ఉంది కదా, సన్నటి రవ్వ అండి, ఇది తెల్ల గోధుమ నూక అంటారు. ఈ బలిజీ రవ్వను వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వను కూడా దోరగా వేయించుకోవాలి. రవ్వ ఈ విధంగా వేస్తున్నప్పుడు దీనిపైన కలర్ అనేది కాస్త చేంజ్ అయ్యి మనకి కాస్త వైట్గా అవుతుంది. అంతవరకు వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్ తోటి ఒక 3 కప్పుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఎప్పుడైనా కూడా స్వీట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వాలి అంటే దాంట్లో చిటికెడు సాల్ట్ వేసుకుంటే స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సాల్ట్ కూడా వేసాం కదా, మరొకసారి కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానిచ్చారంటే చక్కగా కేసరి అనేది ఉడికిపోతుంది. ఇలా బల్జీ రవ్వ అనేది చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. చూడండి, చక్కగా రవ్వ చాలా బాగా ఉడికింది కదా. వేడి మీద ఉన్నప్పుడే ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకుంటే మనకి ప్రసాదం అనేది బాగా వస్తుంది. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్ తోటి గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని 2 కప్పులు తీసుకోవాలి. 2 కప్పులకి ఒక 2 టేబుల్ స్పూన్స్ తగ్గించి తీసుకుంటున్నానండి. ఆ 2 టేబుల్ స్పూన్స్ నేను వచ్చి షుగర్ వేసుకుంటున్నాను. ఇలా బెల్లం వేసే స్వీట్లో కొద్దిగా షుగర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. రవ్వ కాస్త వేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద పెట్టేస్తే బెల్లం అంతా కరిగి పాకంలా వస్తుంది. ఇలా ప్రెషర్ కుక్కర్లో చేయడం వల్ల పని కూడా చాలా తొందరగా సులువు అవుతుంది. చూడండి, చక్కగా మనకి బెల్లం అనేది మెల్ట్ అవుతుంది కదా. ఈ విధంగా మెల్ట్ అవుతూ కాస్త దగ్గర పడేంత వరకు కలుపుతా కుక్ చేసుకోవాలి. మధ్యలో కొద్దిగా నెయ్యిని వేసుకుంటే కేసరి అనేది మరి కాస్త రుచిగా ఉంటుంది. చూడండి, ఇలా బెల్లం అయితే మెల్ట్ అవుతుంది కదా. ఇప్పుడు నేనైతే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా మిక్స్ చేసేసి మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా మనకి కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చక్కగా మన కేసరి అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వండి. కాస్త చల్లారిన తర్వాత మాత్రమే ఉండలు చుట్టుకోవాలి. చెయ్యికి కాస్త లైట్గా నెయ్యిని అప్లై చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కేసరితోటి చక్కగా చిన్న బాల్స్ అయితే చేసేసుకోవాలి. మధ్యలో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇలా గోధుమ రవ్వ కేసరితో బూరెలు ఎప్పుడైనా చేశారా? ట్రై చేయండి, చాలా బాగుంటాయి నిజంగా. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బాల్స్ అయితే రెడీ చేసి చూసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్లా చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. మనకి ఆల్రెడీ బూరెల పైన తోపు పిండికి ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోయింది కదా. ఆ ప్రీమిక్స్ యూజ్ చేసి బూరెలు అయితే వేసుకుందాం. పూజలప్పుడు మనం 2-3 ప్రసాదాలు చేసుకుంటాం కదా. అలాంటప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేసరిని ఒక బౌల్లోకి వేసుకుంటే ఇదొక నైవేద్యంగా అవుతుంది.
అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ తోటి బూరెలు చేసుకుంటే రెండో నైవేద్యం అవుతుంది. తోపుపిండి రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఒక 1.5 టీ స్పూన్ దాకా షుగర్ తీసుకుంటున్నాను. ఇలా షుగర్ వేయడం వల్ల బూరెల పైన కలర్ మంచి కలర్ వస్తుంది, తోపుపిండి కూడా చప్పగా లేకుండా ఉంటుంది. షుగర్ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే బెల్లం తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే కొద్దిగా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న ప్రీమిక్స్ ఎంత క్వాంటిటీ కావాలో అంత బౌల్లోకి అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదండి. చూసుకుంటూ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు దోసల పిండి బ్యాటర్ కన్నా కాస్త థిక్ కన్సిస్టెన్సీ ఉండేట్టుగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఒక 10 నిమిషాలన్నా బీట్ చేస్తూ బాగా కలపండి. చూసారు కదా, పిండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ అయింది కదా. ఇలా మిక్స్ అయిన తర్వాత ఈ పిండి పైన మూత పెట్టేసి మినిమం 15 to 20 మినిట్స్ పాటు నానబెట్టి పక్కకైతే పెట్టేసుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. పిండి చక్కగా నానిపోయింది కదా. ఒక్కసారి గరిటెతో కలుపుకొని పైనుంచి ఈ విధంగా పిండిని వేయండి. ఒకే డైరెక్షన్లో వస్తుందంటే పిండి బాగా కలిసినట్టు. బూరెలు వేసుకోవడానికి ప్యాన్ పెట్టి ప్యాన్కి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తోపు పిండిని కొద్దిగా వేసి చూడండి. ఆయిల్లో ఇలా చక్కగా వేగి పైకి తేలుతూ పొంగుతూ వచ్చిందంటే వంట సోడా పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఒకవేళ ఇలా పొంగినట్టుగా రాకపోతే మరి కాస్త వంట సోడాని అయితే వేసుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్ని ఈ తోపు పిండిలో వేసుకొని ఫోర్క్ తోటి ఈ పిండి అంతా కూడా కోట్ చేసుకోవాలి. మనకి వంట రాని వాళ్ళు సైతం బూరెలు వేయడం రాని వాళ్ళు ఇలా ఫోర్క్తో వేసుకోండి. బూరెలు అనేవి పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి. స్పూన్ కన్నా కూడా ఫోర్క్ అయితే కనుక ఎక్సెస్ పిండి అంతా కూడా ఈజీగా కిందకి దిగిపోతుంది. ఈ విధంగా బూరెని అయితే రెడీ చేసుకున్నాం కదా. ఆయిల్ కూడా హీట్ అయింది కదా. హీట్ అయిన ఆయిల్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బూరెని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి. వంట రాని వాళ్ళు, బూరెలు ఎక్కువగా వేసే అలవాటు లేని వాళ్ళు ఇలా ఫోర్క్తో వేసుకోండి. చక్కగా బూరెలు అనేవి రౌండ్గా వస్తాయి. ఒకవేళ మీకు ఎక్కువగా బూరెలు వేసే అలవాటు ఉంది అనుకుంటే కనుక రెగ్యులర్ మెథడ్లోనే వేసుకోవచ్చు. ఇలా ఒకవైపు మనకి కాస్త కాలిన తర్వాత నెమ్మదిగా స్పూన్ తోటి బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకోండి. ఇలా 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బూరెలను అయితే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయొద్దండి. మీడియం ఫ్లేమ్లోనే 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, బూరెలు తయారు చేయాలంటే బియ్యం నానబెట్టాలి, పప్పు నానబెట్టాలి, గ్రైండర్కి వేయాలి. అదంతా చాలా టైం పడుతుంది కదా. శ్రమ లేకుండా ఎంత ఈజీగా బూరెలు చేస్తాము కదా. వీడియో నచ్చేసిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండోయ్. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది. మీరు కూడా నేను చెప్పిన ఈ కొలతలతో ప్రీమిక్స్ తయారు చేసుకోండి. ఎప్పుడు బూరెలు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా నేను చూపించినట్టుగా ఈ ప్రీమిక్స్ తయారు చేసుకోండి. చక్కగా రెగ్యులర్ బూరెల్లానే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి అనుకో. ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రీమిక్స్ తోటి బూరెలు కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోద్దు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ట్రెడిషనల్ వంటల్లో ఒక్కటిగా చెప్పుకునే బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా తయారు చేసిన బొబ్బట్లు గంటలు గడిచినా దాని పైన లేయర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. పూర్ణం కూడా చూసారు కదా, చక్కగా ఈవెన్గా లోపలికంతా స్ప్రెడ్ అయింది కదా. ఇప్పుడు స్వీట్ స్టాప్ స్టైల్లో బొబ్బట్లు అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కాస్త వెడల్పుగా ఉండే బౌల్లోకి 1.5 కప్ దాకా మైదా పిండిని అయితే తీసుకుంటున్నా. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే 2 కప్పుల దాకా తీసుకోండి. పిండి అనేది అడ్జస్ట్ చేయడం తెలియదు కాబట్టి. పిండి చప్పదనం లేకుండా ఉండడానికి ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నా.
బొబ్బట్లు మంచి కలర్గా రావడానికి పావు స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోవాలి. ఒక 1/4 కప్ దాకా నెయ్యిని ఇలా మెల్ట్ చేసుకొని ఒక 3 స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి పసుపు అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనెతో కూడా కలుపుకోవచ్చు, కానీ బొబ్బట్లు నెయ్యితో చేసుకుంటేనే బాగా రుచిగా ఉంటాయి. పిండిలోకి ఈ పసుపు ఉప్పు అంతా బాగా కలిసింది కదా, ఇప్పుడు పిండి కలుపుకోవడానికి అదే కప్తో 1 కప్పు దాకా వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండి మరి చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా చేతికి అంటుకునేలా కాస్త బంకగానే కలుపుకోవాలి. ఇలా చూసుకుంటూ మాత్రమే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. పిండి చూశారు కదా చేతికి ఎలా అంటుకుంటుందో, ఇలా అంటుకుంటేనే దాని పైన లేయర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని నేను చూపించిన విధంగా మరొక 3 నిమిషాల పాటు బాగా మ్యాష్ చేస్తూ కలిపారు అంటే మనం వేసిన పసుపు ఉప్పు అంతా కూడా బాగా కలుస్తుంది. మనకి పిండికంతా కూడా పసుపు అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. పిండిని చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా సాఫ్ట్గా ఉంటేనే బొబ్బట్లు అనేవి రుచిగా ఉంటాయి. చూశారు కదా, ఇప్పుడు దీంట్లోకి మిగిలిన నెయ్యిని కూడా వేసుకొని ఈ నెయ్యి అంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. పిండి మైదా పిండి కదండి, నెయ్యిని చాలా తొందరగా అబ్జర్వ్ చేసేస్తుంది. ఇలా నెయ్యితో వేసుకొని మరొకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక బౌల్లో చేసేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి 3 గంటల పాటు నానబెట్టారంటే బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి. వాటర్ అయితే ఇదే మిగిలిందండి నాకు కప్పు వాటర్కి. ఏ కప్తో అయితే మనం మైదా పిండి తీసుకుంటామో కప్పున్నర మైదా పిండికి 1 కప్పు దాకా శనగపప్పు వేసుకొని మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోండి. ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక అరగంట సేపు నానబెట్టండి. ఇలా నానబడితే పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత చక్కగా పప్పు అనేది చక్కగా నానింది కదా, ఒకవేళ మీకు నానబెట్టే టైం లేదు అనుకుంటే ఇంకొక కప్పు దాకా ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ప్రెషర్ కుక్కర్లోకి ఈ పప్పుని యాడ్ చేసుకొని ఏ కప్తో పప్పు తీసుకుంటారో అదే కప్ తోటి 2 కప్పుల దాకా వాటర్ అనేది తీసుకోండి. ఒకవేళ నానబెట్టకపోతే ఇంకొక కప్పు దాకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానివ్వండి. పప్పు మీడియం ఫ్లేమ్లో అయితేనే చక్కగా బాగా ఉడుకుతుంది. పప్పు అయితే ఉడికిపోయింది కదా, దీంట్లో ఉన్న వాటర్ స్ట్రెయిన్ చేయడానికి ఒక బౌల్ పెట్టి స్ట్రైనర్లోకి ఈ పప్పుని అయితే వేసేసుకోండి. 5 నిమిషాల పాటు పప్పుని అలానే వదిలేశారంటే దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా కిందకు వచ్చేసింది. చూశారు కదా, పప్పులో ఉన్న వాటర్ అంతా వచ్చింది కదా, ఈ వాటర్ని పప్పు చారులో కానీ కర్రీలో కానీ యూజ్ చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత మిక్సీ జార్లోకి స్ట్రెయిన్ చేసుకున్న ఈ పప్పు అంతా కూడా వేసేసుకోండి. మూత పెట్టేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు అయితే రెడీ అయిపోయింది కదా, పాకం పట్టుకోవడానికి దల్సరిగా ఉండే ప్యాన్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పప్పునంతటిని కూడా యాడ్ చేసుకోండి. ఏ కప్తో పప్పు తీసుకుంటారో ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తురుము అనేది వేసుకోండి. ఒకవేళ మీరు బాగా నెయ్యి వేసేలా అయితే ఇంకో పావు కప్పు దాకా బెల్లం తురుము కూడా వేసుకోవచ్చు. అలానే ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూషన్గా ఒక 5 నిమిషాల పాటు కలపండి. పిండి అనేది ప్యాన్కి అంటుకోకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది, ప్యాన్కి అనేది అంటుకోకుండా ఉంటుంది. లో ఫ్లేమ్లో ఇలా మధ్యలో కలుపుతా బెల్లం అంతా కరిగి మనకి ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా ఒక 10 నిమిషాలు కుక్ చేసేటప్పటికి పిండి అనేది ఇలా ప్యాన్కి అయితే సపరేట్ అవుతుంది. ఇలా అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తం అంతా కూడా కార్నర్స్కి పిండిని స్ప్రెడ్ చేశారు అంటే మనకి స్టఫింగ్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత మనం బాల్స్లో అయితే చుట్టుకోవాలి. మరి వేడి మీద కాకుండా కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా పిండిని మధ్యకి ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకున్నాం కదా, మజ్జిగ తెచ్చుకున్న తర్వాత చేతికి కాస్త నెయ్యి అప్లై చేస్తూ ఇలా స్టఫింగ్ బాల్స్ అయితే రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాల్లో చేస్తే బాగా వచ్చిందంటే స్టఫింగ్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా చక్కగా రౌండ్ బాల్స్లో అయితే చేసుకోండి. ఈ సైజ్ బాల్ అయితే సరిపోతుంది. ఇది డ్రై అవ్వకుండా దీనిపైన మూత పెట్టేసుకోండి. ముందుగా ఇలా బాల్స్ చేసేసుకుంటే బొబ్బట్లు చేయడం అనేది ఈజీ అవుతుంది. పిండి కూడా మూత తీసి చూద్దాము. చక్కగా నానిపోయిందండి. నేనైతే 3 గంటల పాటు నానబెట్టాను. ఎంత సాఫ్ట్గా నానిపోయిందో కదా. ఒక్కసారి చూపించిన విధంగా కలిపేసుకున్న తర్వాత మనం బొబ్బట్లను అయితే తయారు చేసుకుందాం. మనం చేసిన స్టఫింగ్ బాల్ కన్నా కూడా పైన పిండి అనేది తక్కువ తీసుకుంటేనే మనకి పైన లేయర్ అనేది పల్చగా బాగా వస్తుంది.
చూడండి, పిండినైతే తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేస్తున్నా. ఈ బాల్ని మనం ఆల్రెడీ స్టఫింగ్ని కంపేర్ చేసామంటే రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా, ఇలా ఈక్వల్గా తీసుకుంటే కనుక దల్సరగా వచ్చేస్తుందండి. దానికన్నా తక్కువగానే ఉండాలి. చూడండి, పూర్ణం ఎంత సైజు ఉంది, ఇది ఎంత సైజు ఉందో అలా తక్కువ ఉంటేనే బాగా పలుచగా వస్తుంది. బొబ్బట్లు చేసుకోవడానికి నేనైతే ఇక్కడ సిల్వర్ పేపర్ని తీసుకుంటున్నా. మీరు బటర్ పేపర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా నెయ్యిని అప్లై చేసేసి మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పిండిని ఇలా చేతితోటి పల్చగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత జనరల్గా పూర్ణం మనం రౌండ్ బాల్లా చేసి పెడతాం కదా, అలా పెడితే కనుక మనకి బొబ్బట్లో పూర్ణం అనేది పూర్తిగా స్ప్రెడ్ అవ్వదు. ఇలా ఫ్లాట్గా ఒత్తుకుంటే చక్కగా పూర్ణం అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు దీన్ని ఇలాగా నేను చూపించిన విధంగా మొత్తం అంతా కూడా బాగా కవర్ చేసుకోండి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఎక్సెస్గా ఏమైనా పిండి ఉండిపోతే కనుక ఇలా పిండిని ఇలా రౌండ్గా చుట్టేసి ఆ పిండిని కూడా తీసేసుకోండి. ఇలా పైన పిండి అనేది పల్చగా పెట్టుకుంటేనే మనకు బొబ్బట్ల పైన లేయర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత చేతికి కాస్త నెయ్యినైతే అప్లై చేసుకోండి. నెయ్యి అప్లై చేసుకుంటేనే బొబ్బట్టు చేసేటప్పుడు ఈ విధంగా సాఫ్ట్గా మనకి బాగా రౌండ్గా తిరుగుతుంది. చూడండి, ఇలా వీలైతే మొత్తం చేతితోటి జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం మీకు కాస్త కష్టంగా ఉంది అంటే కనుక దీనిపైన ఇంకొక ప్లాస్టిక్ కవర్ని పెట్టేసుకొని కవర్ని ఇలా తిప్పుతా రౌండ్గా చేతితోటి మన బొబ్బట్లను అయితే చేసుకోవాలి. ఇలా ఒక సర్కిల్ లాగా ఫామ్ అయిన తర్వాత ఫింగర్స్ తోటి మీరు పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూశారు కదా, ఆల్రెడీ నెయ్యి అప్లై చేసాం కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. చూడండి, ఇలా ఫింగర్స్ తోటి స్ప్రెడ్ చేస్తే పల్చగా రౌండ్గా బొబ్బట్టు అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీనిపైన కవర్ని తీసి చూద్దాము ఎలా వచ్చిందో. మరి బొబ్బట్టు చేసేటప్పుడు బాగా పల్చగా చేయకూడదు, అలా అని చెప్పి బాగా మందంగా కూడా చేయకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చేసుకోండి. మరీ పల్చగా చేశారు అంటే బొబ్బట్లు ఒక రోజు అయిన తర్వాత గట్టిగా అయిపోతాయి. చూశారు కదా, బొబ్బట్టు అయితే రెడీ అయిపోయింది. ఇంకొకసారి అయితే చూపిస్తున్నా. ఇలా ప్లాస్టిక్ కవర్ మీదైనా కూడా చేసుకోవచ్చు. నెయ్యిని అప్లై చేసేసి మనం పక్కన పెట్టుకున్న ఈ బాల్ని చేతితోటి ఒకసారి రౌండ్గా చేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రౌండ్ బాల్లా పెట్టకుండా బాల్ని కూడా ఇలా చక్కగా ఫ్లాట్గా ఒత్తుకొని మధ్యలో పెట్టేసుకొని ఈ స్టఫింగ్ అంతా కూడా కవర్ చేసేసేయండి. ఇలా చేసిన తర్వాత ఎక్సెస్ పిండి ఏమైనా ఉంటే కనుక తీసేసుకోవాలి. చూశారు కదా, ఇలా మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా చేసుకుని కాస్త నెయ్యి అప్లై చేసి బొబ్బట్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా చేసుకోవడం కష్టంగా ఉంది అంటే కనుక ఇలా రౌండ్ చేసిన తర్వాత దీనిపైన ఇంకొక ప్లాస్టిక్ కవర్ పెట్టి చపాతీ కర్రతో కూడా మీరు జాగ్రత్తగా చేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా రౌండ్ వస్తుంది. మనం ఆల్రెడీ నెయ్యి పిండిలో కలిపాము, చేతికి స్ప్రెడ్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. చూశారు కదా, బొబ్బట్లను అయితే ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు బొబ్బట్లని ఎలా కాల్చుకోవాలనేది చూద్దాము. బొబ్బట్లు అనేవి రెడీ అయిపోయినాయి కదా. ఇవి కాల్చుకోవడానికి ప్యాన్ పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న బొబ్బట్ని జాగ్రత్తగా రివర్స్ చేసుకుని దానిపైన ఉన్న కవర్ని అయితే తీసేసుకోండి. దీనిపైన 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నా బొబ్బట్లు కాల్చేటప్పుడు కూడా నెయ్యి ఎక్కువగా వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేశాక బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసి వెనక వైపు కూడా మరొక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇలా అటు ఇటు తిప్పుతూ బొబ్బట్ని కొద్దిసేపు అయితే కాల్చుకోవాలి. బొబ్బట్లని మరి ఎక్కువసేపు కాల్చేసారంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి. అటు ఇటు లైట్గా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. మరి లేట్గా తినేలా అయితే కనుక హాట్ ప్యాక్లో పెట్టుకోండి. అలానే మిగిలిన బొబ్బట్ని కూడా రివర్స్ చేసేసుకొని దానిపైన ఉన్న కవర్ తీసేసుకొని 2 వైపులా నెయ్యి అనేది ఈ విధంగా వేసుకొని నెయ్యిని ఈవెన్గా స్ప్రెడ్ చేసి కాలిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసి వెనక వైపును కూడా చక్కగా నెయ్యి అప్లై చేసుకొని అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు కాల్చుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకండి, గట్టిగా అయిపోతాయి. చూశారు కదా, బొబ్బట్లు తయారు చేయడం ఇంత ఈజీగా అనిపించిందా? వీడియో నచ్చేసిందా?
అయితే జస్ట్ ఒక్క లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా బొబ్బట్లు ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.